పొలిటికల్ గబ్బర్ సింగ్. ఆయన ఎవరి మాట వినడు, అందరి మాట విన్నట్టు మనందరికి కనిపిస్తుంది. ఆయన కొంచెం తిక్క, కానీ ప్రతి తిక్కకు ఒక లెక్క ఉంటుంది. ఈ పాటికి మీకు అర్థమైంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. అదే దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు మనకు అర్థం కావు. ఆయన కొన్నిసార్లు ఆలోచనకు అందరూ ఆయన ఊహల అతీతం. గబ్బర్ సింగ్ పాటల్లోగా ఆయన మీద ఒక పాట ఉంది అలాగనమాట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మన 24 ఎలక్షన్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఓడిపోరు అనుకున్న జగన్ ఓడించారు. అది రాజకీయంగా చాలామంది రాజకీయాన్ని విశ్లేషించే వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఏమైందో ఏమో, ఒక సంవత్సరం అని పట్టుమని సంవత్సరం కూడా లేకుండా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంది. ఇది నిజం. నేను గత వీడియోలో కూడా చెప్పాను, వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఇద్దరు కానీ ఇడిపోయారంటే పడిపోతారు. ప్రజల్లో ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఒక జగన్ తట్టుకోవడం కష్టం. రాబోయే 2029లో ఇడిపోతే పడిపోయి ఓడిపోతారని కూడా నేను చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సరే, రేపు రాబోయే నాటికి ఏం జరిగిందో మనం ఊహించలేం, కానీ వీళ్ళిద్దరికి కానీ విడిపోతే ప్రస్తుతానికి వీక్ అయిపోతారు. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, టీడీపీ క్యాబినెట్ మీటింగ్లో. ఆ క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారు ఫోన్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. క్యాబినెట్ మీటింగ్ అంటే అందరు మినిస్టర్లు అందరూ రావాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ ఎత్తలేదు. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఫోన్ చేస్తే ఒక ఉప ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తలేదంటే ఎత్తలేనంత గ్యాప్ వాళ్ళ మధ్య వచ్చేసింది అనమాట. చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ గ్యాప్కి కారణం ఏంటి అనేది విశ్లేషకులు విశ్లేషిస్తే కొన్ని మనకి నిజాలు బయటపడతాయి. ఏంటంటే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. అంటే బీజేపీతో చాలా క్లోజ్గా ఉంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం అయితేనేమి, లేకపోతే ఇంకోటి వాళ్ళిద్దరి మధ్య చాలా బంధం ఏర్పడుతుంది. ఈ బంధమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు విడిపోవడానికి కారణమని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కూటమిలో ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. బీజేపీ సపరేట్గా ఉంటుంది, జనసేన సపరేట్గా ఉంటుంది, చంద్రబాబు గారు కూడా సపరేట్గా ఉంటున్నారు. సరే, ఇంతకీ బీజేపీ వ్యూహం ఏమై ఉండింది? నాకు తెలిసి బీజేపీ మన సౌత్ ఇండియాలో పాగా వేయాలంటే ఒక మాస్ లీడర్ కావాలి వాళ్ళకి. ఆ మాస్ లీడర్ ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ని పట్టుకున్నారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో తమిళనాడులో విజయ్ దళపతి ఆయన కొత్తగా పార్టీ పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో మనకి ఒక మాస్ లీడర్ కావాలి అని వీళ్ళు బలంగా నమ్మారు బీజేపీ వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని వేరేశారు. ఎలాగో వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రులు చేస్తూ ఉంటారు. ఏమిటంటే ఆ ఎరా రాబోయే ఎలక్షన్ 2029లో నువ్వు మా బీజేపీ తరపున సీఎం క్యాండిడేట్వి, నీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఈలోపు నువ్వేం చేయాలంటే చంద్రబాబు గారితో తిరగకుండా నువ్వు సపరేట్గా మన బీజేపీకి ఆగిపట్టైన దేవాలయాలను దర్శించుకుంటా తిరుగు సౌత్ ఇండియాలో. అలా తిరిగితే నీకు ఒక మంచి ఇమేజ్ ఏర్పడింది. అప్పుడు నువ్వు సౌత్ ఇండియా మొత్తం మన బీజేపీ క్యాండిడేట్గా తిరుగుతూ నీకు కావాల్సినంత డబ్బు అవసరమైతే మీరు సమకూరుస్తావు ఎలక్షన్లో. అప్పుడు నువ్వు బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, నువ్వే సీఎంవి, నీకు తిరుగులేదు, నువ్వు ముందుకెళ్ళు అని అతనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని సూచనలు అందుంటాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే కూడా నిజమై ఉండొచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ ఆయన ప్రవర్తన అలాగే ఉంది. విదేశాల నుంచి వచ్చి రావంగానే కేరళ వెళ్ళిపోయారు అక్కడ దేవాలయాలను దర్శించుకోవడానికి. కేరళ అయిన తర్వాత కర్ణాటక, తమిళనాడు ఇలా అన్ని తిరుగుతారు. ఆయన ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని బీజేపీ అతను ఎలియన్స్గా పోరాడి, అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమవుతుందంటే బీజేపీ జనసేన ఒక కూటమి, చంద్రబాబు గారు సపరేట్గా ఒకటి, జగన్ ఆయన ఎలాగో ఎవరితో కలవరు. అంటే ఇప్పుడు మనకి రాబోయే ఎలక్షన్లో 3 బలమైన పార్టీలు ఉంటాయన్నమాట. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లేదు నేను కూడా మీలో కలుస్తాను అంటే మరి ఆయన ఇప్పుడు సీఎం క్యాండిడేట్గా ఆయన ఉండరు.
అందుకని ఆయన కలవకపోవచ్చు. బీజేపీ ప్లాను ఇదై ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. చాలా మంది కూడా ఇదే నిజం అనిపిస్తుంది. సరే చూద్దాం, రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అనేది ఇప్పుడు చెప్పలేము. ఎవరి ఆలోచనలు ఎంత కరెక్టో చెప్పలేము. కాలమే నిర్ణయించాలి. జై